లోకా సువార్త 10వ అధ్యాయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు మాటలు చదవండి. 10వ అధ్యాయము 39వ వచనాన్ని ఒకసారి చదవండి. కొత్త నిబంధన గ్రంథములో నుండి. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఉండెను. ఆయన బోధ వినుచుండెను. వార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుచు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభు మార్తా అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరియ ఉత్తమైన దానిని ఏర్పరచుకునేను. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా, ఏర్పరచుకునేది ఏంటిది? ఉత్తమమైన పని ఏంటది? ఆయన పాదాల యొద్ద కూర్చోవటం. ప్రియులైనటువంటి దేవుని బిడ్డారా, భక్తి నేర్చుకోవాలన్నా, వాక్యాన్ని నేర్చుకోవాలన్నా, ప్రార్థన నేర్చుకోవాలన్నా, దేవుని మాటను వినాలన్నా, దేవుని మాటకు లోపడాలన్నా ఆయన పాదాల యొద్ద కూర్చొని వాక్యాన్ని నేర్చుకో.